హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. సో ఈ రోజు వన్ మోర్ డిసప్పాయింటింగ్ డే బుల్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో రీజన్ ఏంటి అంటే కనుక ఒక స్టేజ్ లో నిఫ్టీ కనుక మనం చార్ట్స్ పరంగా వెళ్ళి చూస్తే కనుక ఓపెన్ అయినప్పటి నుంచి అరౌండ్ 100 పాయింట్స్ కింద ఓపెన్ అవటం చూసాం. 24,378. ఇన్ఫాక్ట్ అది లోనే అయినప్పటికీ బుల్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొద్ది కంట్రోల్లో ఉన్నట్టు అనిపించింది. సో 97 పాయింట్స్ మైనస్ నుంచి ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ప్లస్ లోకి వెళ్ళింది. అంటే లోస్ నుంచి చూస్తే కనుక అబౌట్ 240-250 పాయింట్స్ వరకు కూడా ప్లస్ వెళ్ళటం చూసాం. 24,604 దాకా వెళ్ళింది. ఇక అనూహ్యంగా సెకండ్ సెషన్ లో బేర్స్ ఎవరైతే ఉంటారో టోటల్లీ కంట్రోల్ తీసుకొని బుల్స్ కి ఈ రోజు డిసప్పాయింట్ డేట్ గా ప్రాబ్లీ ఈ రోజు మనకి మార్కెట్స్ అనేది బిహేవ్ చేయడం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ఓపెన్ అండ్ లో ఏవైతే సేమ్ ఉన్నాయో అది బ్రీచ్ అవ్వలేదు. అండ్ ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ ద సెషన్ లో బేర్స్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఐటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 2% పెరిగినప్పటికీ సెల్లింగ్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ సెక్టర్ రొటేషన్ ఆర్ విత్ ఇన్ సెక్టర్ లోనే స్టాక్ రొటేషన్ తోటి చాలా ఎక్కువ వొలటాలిటీ మనకు కనపడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అబౌట్ 35 పాయింట్స్ కింద మనకి నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. బట్ సపోర్ట్ పాయింట్స్ అనేది చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం నిన్న కూడా వీడియోలో అనుకున్నాం 24,220 అనేది ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత జూలై లోస్ ఏదైతే ఉందో 23,893 ఆ రేంజ్ లో సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద ఫస్ట్ సపోర్ట్ ఉంది. మేబీ ఒక 450-500 పాయింట్స్ కింద సెకండ్ సపోర్ట్ ఉంది. సో ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే కనుక 24,994 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ట్రేడ్ అవుతున్నంత సేపు ప్రాబ్లీ లో అనేది టెస్ట్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. సో అప్పర్ సైడ్ మనకి 24,753 లో ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఇప్పుడే చెప్పింది 24,994. సో అరౌండ్ 25,000 అనుకోవచ్చు మనం, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. ఈ లెవెల్స్ ని చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమీ స్టార్ట్ అయింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక. సో మేబీ మార్కెట్ ఇంకా కొంచెం డ్రిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెష్ లాంగ్స్ తీసుకోవాలి ట్రేడింగ్ పరంగా అనుకుంటే కనుక అబౌట్ 25,000 ఇట్స్ వర్త్ అని మా ఉద్దేశం. అండ్ ఒకవేళ కాంట్రా ట్రెండ్ ఎవరన్నా కొనాలి అనుకుంటే కనుక మేబీ 200-300 పాయింట్స్ ర్యాలీ కోసం ఒక 200 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని వన్ క్యాన్ అటెంప్ట్ కాంట్రా ట్రేడ్ కింద. అదర్వైజ్ నో ట్రేడింగ్ జోన్ లోనే నిఫ్టీ మనం చెప్పుకోవచ్చు. ఇక పెరిగిన స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీలో ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ వాస్ టోటలీ ఐటీ. సో టెక్ మహీంద్రా ఒక 2.5% పెరిగింది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, ఆల్ ద కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీలో అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ గెయినర్ లో బజాజ్ ఫైనాన్స్ చెప్పుకోవాలి. 4.7%. దాని రిజల్ట్ ఎక్సలెంట్ గా రావడం తోటి ఈ రోజు ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ బజాజ్ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు పెరిగాయి. సో బజాజ్ ఆటో కూడా ఆల్మోస్ట్ 2.1% పెరిగింది. వేరే ఆటో ఓవరాల్ గా కొద్దిగా వీక్ గా ఉన్నా కానీ బజాజ్ ఆటో అండ్ మారుతి ఈ రెండు కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇంకా కన్జ్యూమర్ స్టేబుల్స్ లో టాటా గ్రూప్ కొద్దిగా పెరగటం చూసాం. లీవర్ లాంటి స్టాక్స్ వీక్ ఉన్నా కూడా టాటా కన్జ్యూమర్ అండ్ ప్రాబ్లీ ట్రెండ్ ఏదైతే న్యూలీ నిఫ్టీలోకి వచ్చిందో అవి పెరగటం చూసాం. ఇక కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే టుక్ సైడ్స్ అని చెప్పొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే హైయెస్ట్ వెయిటేజ్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో, అది ఈవెన్ నిఫ్టీలో కూడా ఉంది కాబట్టి అది కూడా 1.2% పెరిగింది. ఇక అదర్ బ్యాంకింగ్ నేమ్స్ లో ఎస్బీఐ లైఫ్ కానీ లేదంటే కోటక్ బ్యాంక్ కానీ ఈ రెండు కూడా స్వల్పంగా ప్రాఫిట్ అనేది మనకి రావటం చూసాం. అంటే గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి. ఇక వర్స్ట్ హిట్ ఈజ్ ఆటో స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ఇందాక చెప్పిన 2 నేమ్స్ బజాజ్ అండ్ మారుతి తప్ప. మహీంద్రా 3.4% బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు నిలవటం చూసాం. అండ్ వాటి స్పిల్ఓవర్ ఎఫెక్ట్ ఐషర్ మోటార్ అండ్ టాటా మోటార్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక ఫార్మా నేమ్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురయ్యాయి ఈ రోజు. మేబీ సెక్టర్ రొటేషన్ మనీ ఫార్మా నుంచి మూవ్ అయ్యి ఐటీలోకి వచ్చిందా అని ఒక ఫీల్ కూడా మనకు వస్తుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ సన్ ఫార్మా 2.5% అందుకే క్రాక్ అవుట్ అని చూసాం. అదర్ నేమ్స్ లైక్ సిప్లా, డాక్టర్ రెడ్డి కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఎఫ్ఎంసీజీ స్పేస్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. సో నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ సోల్ గెయినర్ ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న నిఫ్టీలో సో ఈ రోజు 1.5% క్రాక్ అవుట్ అని చూసాం. నిన్న 2% పైన పెరగటం చూసాం. అట్లా సెక్టర్ అండ్ స్టాక్ రొటేషన్ కూడా చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా కూడా జరగటం చూస్తున్నాం. సో మెటల్స్, టాటా స్టీల్ అండ్ ప్రాబ్లీ జేఎస్డబ్ల్యూ రెండు వీక్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఎంసీజీలో లీవర్, నెస్లే అండ్ స్టాక్స్ లో కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసినాం. ఇక అదర్ నేమ్స్ లైక్ గ్రూప్ వైజ్ చూస్తే రిలయన్స్ కొంచెం డౌన్ సైడ్ క్రాక్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక 100 పాయింట్స్ ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ ఒక స్టేజ్ లో మనకి 51,500 దాకా కూడా వెళ్ళటం చూసాం. ఓపెనింగ్ 51,117. బట్ బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే కనుక 100-డే మూవింగ్ యావరేజ్ డిఫెండ్ చేయడం చూస్తున్నాం లాస్ట్ 2 days గా. సో
లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చూస్తే కనుక ఆ రేంజ్ ఏదైతే 51,000 ఉందో విచ్ ఇస్ 100-day మూవింగ్ యావరేజ్, అక్కడ వరకు వచ్చినప్పుడు ఒక మంచి బయింగ్ రావటం చూస్తున్నాం. లెట్ ఇట్ బి మేనేజ్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న మనకి ఐసిఐసిఐ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఈ రోజు ఆ ప్లేస్ ని కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవటం చూసాం. సో 51,000 డిఫెండ్ చేస్తుంది. సో ఇది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ వీక్లీ ఆప్షన్స్ ఉంది కాబట్టి అది చేస్తుందా, రేప్ క్రాక్ అవుతుందా అనేది మనం చూడాలి. సో ఐ థింక్ అది కీ లెవెల్ వాచ్ చేయడం కోసం మనం బ్యాంక్ నిఫ్టీ. అండ్ అప్పర్ సైడ్ మనకి చూస్తే కనుక 52,500 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ అనేది కనపడుతుంది. అండ్ సపోర్ట్ పాయింట్ కూడా స్వింగ్ లోనే మనం తీసుకుంటాం. ఇప్పుడు 50,194, అఫ్ కోర్స్ 51,000 కట్ అయి దాని కింద క్లోజ్ అయినప్పుడే అది సపోర్ట్ గా మనం తీసుకున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ దీని మూవ్మెంట్ చూస్తే 50,000 to 52,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడే అనుకున్నట్టు హెచ్డిఎఫ్సి కోటక్ తో పాటు ఏయూ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు 2% పెరగటం చేసాం. ఇట్స్ ఓన్లీ ఏ డెడ్ క్యాట్ బౌన్స్ అని అంటాం, ఎందుకంటే అస్సలు స్ట్రెంత్ కనపట్లేదు. అండ్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ బీఓబి అండ్ పిఎన్బి ఒక 1.5% దాకా కూడా యూనో రికవరీ రావటం చేసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉందో ఐసిఐసిఐ 1.2% క్రాక్ అయింది. ఇక బిగ్ లూజర్ ఈ రోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అబౌట్ 2.5%, యాక్సిస్ బ్యాంక్ 1.3%, అండ్ అదర్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ అండ్ ఎస్బీఐ స్వల్పంగా నష్టపోవటం చూసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఐటీ ఎనీవేర్. సో ఆల్ మిడ్ క్యాప్ ఐటీస్ అయితే ఎక్సలెంట్ మూవ్ రావటం చూసాం. సో వెరీ వెరీ హార్ష్ అప్ మూవ్స్ రావటం చూసాం. సో మేబీ సమ్ ఫండ్ బయింగ్ ఆర్ సెక్టోరియల్ ఫండ్ బయింగ్ అయ్యింది అన్న ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఆల్ స్టాక్స్ ఇంత మూవ్మెంట్ అనేది వితౌట్ ఎనీ మచ్ రీజన్ సో పెరగడం అనేది ఇట్స్ ఆల్ సెక్టోరియల్ ఫండ్ వల్ల అనుకుంటున్నాం. సో కోఫోర్జ్ 11%, పర్సిస్టెంట్ అబౌట్ 10%, ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఎల్టీటీఎస్ కానీ ఓఎఫ్ఎస్ఎస్ కానీ నౌకరీ బిఎస్ సాఫ్ట్ అన్ని కూడా బిట్వీన్ 4 to 3% దాకా కూడా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక బీట్ అండ్ డౌన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో ఈరోజు ఒక మంచి రికవరీ రావటం చూసాం. మేబీ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు ఆర్ బాటమ్ ఫిషింగ్ అనుకోవచ్చు. నేమ్స్ లైక్ బంధన్ బ్యాంక్ కానీ మన్నాపురం, క్యాన్ఫిన్ హోమ్స్, ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రూ, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా వీక్ స్టాక్స్, బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే మన్నాపురం లాంటివి అయితే బిలో 200-day మూవింగ్ యావరేజ్ స్టిల్ వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక స్పెషాలిటీ కెమికల్స్ నిన్న వీక్నెస్ తర్వాత ఈరోజు కొంచెం అప్ మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ దీపక్ ఫర్టిలైజర్స్ కానీ నవీన్ ఫ్లోరిన్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక హై బీటా నేమ్స్ నిన్న బీట్ అండ్ డౌన్ అయిన ఎంసీఎక్స్, డిక్సన్, ఐఈఎక్స్ ఈ రోజు ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. సో క్యాపిటల్ గుడ్స్ లో రెస్పెక్ట్ కనపడలేదు. మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ పెరిగి పడినప్పుడు ఎక్కువ పడుతున్నాయి. సో ఆల్ ద క్యాపిటల్ గుడ్ నేమ్స్ లైక్ ఏబిబి, కమిన్స్ అండ్ ప్రాబ్లీ ఇంకొక స్టాక్ ఏదైతే ఉందో సిమెంట్స్, ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% కూడా క్రాక్ అవటం చూసాం. ఇక రిజల్ట్స్ రియాక్షన్ తోటి దో మనకి ఫినాన్స్ స్పేస్ కొద్దిగా బాగున్నప్పటికీ ఎంఎండ్ఎం ఒక 5% క్రాక్ అయింది. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ ఏదైతే మార్కెట్ టైంలో రిజల్ట్స్ ఇచ్చారో అది కూడా 4% క్రాక్ అవటం చూసాం. ఇక పిఎస్యు నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. స్టాక్స్ లైక్ బిహెచ్ఎల్, సేల్, కాంకర్, బిఈఎల్, పిఎఫ్సి లాంటి స్టాక్స్, రియల్ ఎస్టేట్, డిఎల్ఎఫ్ లాంటివి, అండ్ ఫార్మా ఫ్రంట్ లైన్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని స్టాక్స్ లో ఒక స్వల్ప సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. ఇప్కా అండ్ అరబిందో లాంటి స్టాక్స్. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక దీపక్ ఫర్టిలైజర్స్ లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ రావటం చూసాం. ఇది థర్డ్ టైం యాక్చువల్లీ ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ 955 3 సార్లు రావటం చూసాం. సో అదే రేంజ్ నుంచి ఈరోజు పెరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై 1163 అయితే క్రాస్ అవ్వలేదు. ఈరోజు 1134 హై, బట్ క్లోజింగ్ వచ్చేసరికి అరౌండ్ 1100 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ ని మనం కంటిన్యూస్లీ చెప్తూ ఉన్నాం, ఎనీ డిప్స్ వన్ షుడ్ ట్రై టు బై అని. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా దీన్ని డిప్స్ లో కొనే ప్రయత్నమే చేయొచ్చు, ఎందుకంటే ఇది వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూసినా కూడా లేదంటే మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూసినా కూడా అబౌట్ 900 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇమీడియట్ కొనాల్సిన అవసరం లేదు, బట్ 3 weeks లోస్, ఇన్ఫాక్ట్ ఈ రోజు లో ఏదైతే ఉందో 950 ఆ లెవెల్ వచ్చినప్పుడే కొంచెం కాన్స్టెంట్ గా వాచ్ చేయాలి. ఇక అదర్ నేమ్స్ లో విష్ణు కెమికల్ కానీ, జిఎండిసి, పేటిఎం, పిఎన్బి హౌసింగ్, హెచ్ఎఫ్సిఎల్, హెచ్హెచ్ కేల్కర్, ఆర్ పవర్, ఒకాడ్, ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 8% దాకా పెరగటం చేసాం. ఆఫ్ కోర్స్ పేటిఎం ది న్యూస్ బేస్డ్ మూవ్, నిన్న రిజల్ట్స్ వచ్చింది అండ్ వాళ్ళకి యూపీఐ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆర్బీఐ నుంచి నాట్ రావడం తోటి అదొక పాజిటివ్ న్యూస్ తోటి ఒక స్టేజ్ లో 13% దాకా కూడా పెరిగింది, బట్ క్లోజింగ్ వచ్చేసరికి అబౌట్ 7%, అరౌండ్ 8% దగ్గర అప్ క్లోజ్ అవటం చేసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం అగైన్ వెళ్ళి చూస్తే కనుక చెన్నై పెట్రో గ్యాప్ డౌన్ అండ్ 10% క్రాక్ అయింది. ఇక ఆర్ పవర్, కాఫీ డే అండ్ టాన్లా లాంటి స్టాక్స్ మల్టీ మంత్స్ లోస్ కి వెళ్ళిపోవడం చూస్తున్నాం. సో వీక్ మార్కెట్ లో మనందరూ తెలిసిందే, ఎక్కడైతే స్ట్రక్ అవుతారో బ్యాడ్ నేమ్స్ ఆర్ మేబీ నాట్ సో గుడ్ నేమ్స్, వాటి అన్నిట్లో కూడా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం మనం.
సో ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ డే మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ మనం కూడా ఒక టైంలో చెప్పిన స్టాక్ ఇది మేబీ అరౌండ్ 60-65 లెవెల్లో మేబీ 58 స్టాప్ లాస్ అది. ఆ స్టాప్ లాస్ కూడా ఎప్పుడో ట్రిగర్ అయింది. ఇప్పుడు మల్టీ మంత్స్ లోస్కి వచ్చేయటం చూస్తున్నాం ఇది. సో ఇది ప్రీవియస్లీ అరౌండ్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 23 ఆగస్ట్లో 32 ఉండేది, ఈరోజు 29.90 క్లోజ్ అయింది. ఇంకా ఐ థింక్ లాస్ట్ మార్చ్లోకి వెళ్ళి చూస్తే కనుక 26.5. ఒకవేళ దాని కింద క్లోజ్ అయిందంటే కనుక ఇట్ కెన్ గో టు ఎనీ లెవెల్ ఇంకా డౌన్ సైడ్. సో ఇలాంటి స్టాక్స్ని ఆల్వేస్ మనం చెప్తా ఉంటాం అవాయిడ్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. ఇన్ఫాక్ట్ ఉన్నా కూడా అఫ్ కోర్స్ ఈ రేట్లలో లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పుల్ బ్యాక్స్ లో ఐ థింక్ దే షుడ్ ట్రై టు కమ్ అవుట్. అండ్ సేమ్ థింగ్ టాన్లా లాంటి స్టాక్స్ లో కూడా మనం అదే ప్యాటర్న్స్ మనం గమనిస్తున్నాం. సో వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పాండి ఆక్సైడ్ కానీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ, పిటిసిఎల్, కేపీఐ టెక్, క్యాప్స్టన్స్, ఎన్ఆర్బి బేరింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాము. సో ఓవరాల్ పిక్చర్ ఇస్ నాట్ గుడ్ అండి. సో బ్లీక్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్. సో డెఫినెట్లీ మేబీ నిఫ్టీ 24,000 లెవెల్స్ టెస్ట్ చేస్తుందా లేకపోయినా కూడా సమ్ స్టాక్స్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఫ్రీ ఫాల్ చాలా ఉంటున్నాయి. అండ్ కొద్ది రిజల్ట్స్ కొంచెం బాగున్నా కూడా మార్కెట్ అంత పాజిటివిటీ ఇవ్వట్లేదు. బట్ రిజల్ట్స్ నెగటివ్ ఉంటే కనుక హెవీగా బీట్ చేయడం చూస్తున్నాం స్టాక్స్ ని. సో ఇలాంటి టైంలో వన్ షుడ్ బి వెరీ వెరీ సెలెక్టివ్ ఆన్ స్టాక్స్. సో ట్రేడింగ్ పొజిషన్స్ అయితే స్టాప్ లాస్ తో, వితౌట్ స్టాప్ లాస్ వీ షుడెంట్ ఎగ్జిక్యూట్ ఎనీ ట్రేడ్స్. అండ్ రేపు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో ఎక్కడ ప్లే అవుతుందనే చూడాలి. సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,500 దగ్గర ఈరోజు ఆల్రెడీ ప్లే చేయడం చూసాం. సో ఒకవేళ అక్కడ పొజిషన్స్ అన్వైండ్ అయిపోయి ఉంటే కనుక రేపు ఒక 150-200 పాయింట్స్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఒకవేళ స్మార్ట్ మనీ 25,700 దగ్గర ప్లే చేస్తుంటే కనుక 150-200 పాయింట్స్ ప్లస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో లెట్స్ క్రాస్ అవర్ ఫింగర్స్ ఎక్కడ క్లోజ్ అవుతుందని చూడాలి. ఏదైనప్పటికీ మార్కెట్ డెఫినెట్లీ ఈ స్టేజ్ లో సెల్ ర్యాలీస్ గా అయిపోయింది. అది ఎప్పటివరకు ఉంటే కనుక 24,994 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయ్యేంత వరకు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.